ఎన్డీఏ సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు ఏదైతే లడ్డూలో నెయ్యి విషయం పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పెద్ద దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ లడ్డూ నెయ్యికి సంబంధించి దాంట్లో జంతువులకు సంబంధించిన నూనెలు వాడారంటూ కూడా ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే వైసీపీ తరఫున కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. అలాగే గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారితో పాటు వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీనిపైన పూర్తిగా చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. ప్రస్తుతం మనతో పాటు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు లడ్డూ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది హిందువులకి అది ఇబ్బందికరంగా ఉండే వ్యాఖ్యలుగా కూడా చెప్పుకోవచ్చు. మరి మీరు ఏం చెప్తారు? మీరు ఆ టైంలో చైర్మన్గా కూడా ఉన్నారు. చంద్రబాబు గారి ప్రవర్తన పూర్తి అభ్యంతరకరం. నేను చైర్మన్గా ఉన్నానా, ఎవరు చైర్మన్గా ఉన్నారా అని తర్వాత మాట. కానీ వెంకటేశ్వర స్వామి పట్ల అపరిమితమైనటువంటి భక్తుపరుణ్ణి అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పెద్ద అపచారం చేశారు. లడ్డూలలో, అన్నప్రసాదాలలో, స్వామివారికి నైవేద్యం ఇచ్చేటువంటి అన్నప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు ఉపయోగించినారు అని చెప్పటం తన రాజకీయ పబ్బం గడుపుకోవటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగా మరింతగా పతనం చేయటానికి ఆయన చేసినటువంటి పరాకాష్ట రాజకీయానికి ఇది ఒక పెద్ద కొండ గుర్తు. ఇది ఇంత సీనియర్ రాజకీయ నాయకుడు ఉండి ఇంత అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆరోపణలు చేస్తారు అనంటే ఇక అది సాధ్యమయ్యేది ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఎంతటి ఆరోపణలైనా ఆయన చేయగలరు అనేటువంటి విషయం గతంలో కూడా అనేక సార్లు విదితమైంది. చాలా తప్పు చేశారు. అక్కడ కొండ మీద కొన్ని వందల మంది పోటు కార్మికులు, సద్బ్రాహ్మణులైనటువంటి శ్రీ వైష్ణవుల అమృత హస్తాలతో ఆ అన్నప్రసాదాలు తయారవుతాయి. వాళ్ళందరూ కూడా తరతరాలుగా వెంకటేశ్వర స్వామి భక్తిలో ఆ పారవశ్యతలో మునిగిపోయి వెంకటేశ్వర స్వామికి సేవ చేయటమే తమ జీవిత భాగ్యంగా భావించేటువంటి భక్త శిఖాగ్రమణులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఇలాంటిది ఏదైనా జరిగితే క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఎందువల్లంటే మొదటి టేస్టర్స్ కూడా వాళ్ళే. ఎందువల్లంటే స్వామి ప్రసాదాలలో ఎలా ఉపయోగిస్తున్నారు, ఏం ఉపయోగిస్తున్నారు అణువణువున తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు అంగీకరించరు మొదట ఇలాంటి వాటిల్ని. మరి వాళ్ళను దాటి మళ్ళీ ల్యాబ్ టెస్టింగ్లు ఇవన్నీ కూడా ఉండి, ఆ ల్యాబ్ టెస్టింగ్లో కూడా 1కి 3 సార్లు చేసి చాలా నిపుణులైనటువంటి ల్యాబ్ అధికారుల పర్యవేక్షణలో జరిగేటువంటి ప్రక్రియను ఒకవేళ ఇలాంటిది ఏదైనా కూడా కొద్దిగా ఏదైనా ఇంగ్రీడియంట్స్ అంటే కల్తీ జరిగితే వెనువెంటనే కూడా తిప్పి పంపేటువంటి సంఘటనలు కూడా కొండ మీద కొల్లలుగా జరిగాయి. అవి కొవ్వుతో కూడినటువంటివి కాదు, ఏదో ఎడిబుల్ ఆయిల్స్, వనస్పతి అట్లాంటివి ఏదైనా కలిపినప్పుడు. మా హయాంలోనే దాదాపు 20 సార్లు 20 ట్యాంకర్లను వెనక్కి పంపటం జరిగిందని 1924లో. అంతకుముందు చంద్రబాబు పాలనలో కూడా ఇవి రివాజుగా జరిగేటువంటి విషయాలే. అల్టిమేట్గా నాణ్యమైనటువంటి నెయ్యితోనే స్వామివారి ప్రసాదాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసమని రకమైనటువంటి ఆరోపణలు చేస్తే కడుక్కోవాలా, ఏడవాలా అర్థం కానటువంటి పరిస్థితి. కానీ మొట్టమొదటిసారిగా ఆయన ఈ ఆరోపణ చేయటం ద్వారా ఆయన బోల్తబడినాడు. ఎందువల్లంటే మొత్తం హిందూ జాతి అంతా కూడా నివ్వెరపోయింది, నిర్ఘాంతపోయింది. ఆశ్చర్యంతో చంద్రబాబు నాయుడు గారి నోటికుండి ఈ రకమైనటువంటి మాటలు రావటం అన్నది సభ్య సమాజంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతినే చిన్నాభిన్నం చేసే విధంగా వెంకటేశ్వర స్వామినే రాజకీయ పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద దుమారమే చెలరేగింది. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కూడా చేసిన తప్పును గమనించుకొని లెంపలు వేసుకొని నేరుగా క్షమాపణలు చెప్పకపోయినా వాళ్ళ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి బొమ్మకు ఆయన పాదాలకు నమస్కరించి జరిగిన తప్పు నేను తప్పు చేశానని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. అంటే గతంలో మెయిన్గా చంద్రబాబు కానీ మిగతా వాళ్ళ ఏదైతే అధికార టీడీపీ కూడా చేసిన వ్యాఖ్యలు అంటే ఇది నందిని నెయ్యిని మార్చారు. 50 ఏళ్ళుగా ఉన్న నందిని నెయ్యిని 2023లో దాన్ని మార్చి వేరే కంపెనీకి ఇవ్వడం జరిగింది.
ఈ విధంగా దాని తర్వాత లడ్డూకు సంబంధించి మార్పు వచ్చింది అనేది ప్రధానంగా ఆరోపణ. మరి ఎట్లా చూడాలి? ఓపెన్ టెండర్ల ద్వారానే ఇది జరిగిన పరిస్థితి అయితే ఉంది. మరి ఎక్కడైనా లోపం మీ దృష్టిలో ఏం చెప్తారు? ఇవన్నీ కూడా అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలండి ఇవి. వాళ్ళకి సంబంధించి వాళ్ళని అడిగితే తెలుస్తాయి నిజాలు. పాలక మండలి చైర్మన్కు వాటి మీద సమగ్రమైనటువంటి సమాచారం ఉండదు. నందిని నెయ్యిని ఎందుకు ఆపారా, ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేదా అన్నటువంటి సమాచారం అయితే నా దగ్గర ఏమీ లేదు. కానీ ఎవరు సరఫరా చేసినా నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా చేయాలన్నటువంటి నిబంధన ఖచ్చితంగా ఉంది. ఆ నిబంధన ప్రకారమే అది చేయాలి. ఇప్పుడు టీటీడీలో నెయ్యికి లడ్డు సంబంధించి కూడా ఆ ముడి పదార్థాలకు సంబంధించి ఒక కమిటీ, ప్రత్యేక కమిటీ ఉంది. మనకు ల్యాబ్ టెస్టింగ్ ఉంది. అనేక రకాల పరీక్షలు ఎక్కడ జరుగుతాయి. గతంలో కూడా మీరు చెప్పినట్లుగానే నెయ్యి సంబంధించి చిన్న లోపం ఉన్నప్పటికీ కూడా వెనక్కి పంపించేసిన ట్యాంకర్లే వెనక్కి పంపించిన అనేక దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ ఆరోపణ? నెయ్యి నిన్న మనకు ఏదంటే ఈ మధ్య ఒక నెల రోజుల క్రితం ఈవో శ్యామలారావు గారు కూడా దాని మీద నెయ్యి కంపెనీ మీద ఆయన ప్రధాన ఆరోపణ చేశారు. వాటిని వెనక్కి పంపించామన్నారు. కానీ ఆయన జంతు సంబంధిత ల్యాబ్ టెస్టింగ్ వచ్చిన తర్వాత కూడా జంతు సంబంధించిన పదార్థాలు ఉన్నట్లుగా చెప్పలే, వృక్ష సంబంధిత పదార్థాలు ఉన్నాయి, వనస్పతి లాంటివి ఉన్నాయి అని చెప్పారు. జరుగుతుంటాయి కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు ఈవో కూడా చెప్పలేదు అన్నమాట. ఈవో కూడా చెప్పలేదు. ఈవో కూడా జంతువుకు సంబంధించి చెప్పలేదు. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి నోట ఎందుకు వచ్చిందంటారు? రాజకీయ నాయకుడిగా ఆయన తన స్వార్థం కోసమని ఇలాంటివి మాట్లాడడం చాలా సహజంగా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అవతల వాళ్ళ పట్ల చాలా దారుణమైనటువంటి అపవాదులు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దీని మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది. పార్టీ కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఎంక్వైరీ పైన సాక్షాత్ ముఖ్యమంత్రి చేసే ఒక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇది ఎంక్వైరీ పైన ప్రభావం చూపించే అవకాశం ఉండదంటారా? అది నాకు తెలియదు కదా, చంద్రబాబు గారికి తెలియాలి. ఆయన ఏం ఎంక్వైరీ చేయించాడో ఏ రకమైనది జరుగుతుందో నాకు తెలియదు కదా. లడ్డు మీరు కూడా చైర్మన్గా 2 సార్లు 3 సార్లు మీరు 3 సార్లు ఉన్నారు లేటుగా. గతంలో కూడా లడ్డు సంబంధించి ఈ నెయ్యి సంబంధించి కానీ ముడి పదార్థాలకు సంబంధించి మీరు చూసే ఉంటారు. ఎంత పకడ్బందీగా జరుగుతుందంటారు అక్కడ? చాలా పకడ్బందీగా, చాలా పద్ధతిగా, ఎక్కడ ఏ అధికారి వలన చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్నీ పటిష్టమైనటువంటి దిట్టంతో ఆలయంలో అన్నప్రసాదాలు కానీ లడ్డు తయారీ కానీ జరుగుతుంది. మరి ఎందుకు ఈ లడ్డూలో నాణ్యత ప్రచారం చేస్తే చేయగలిగింది ఏమీ లేదు కదా. లేదు అని నువ్వు 1 కోటి మందిలో ఒక 10,000 మంది మాట్లాడేటువంటి మాటని తీసుకొని దాన్నే 1 కోటి మందిగా మార్చితే చేయగలిగింది ఏమీ లేదు. లడ్డు నాణ్యత చక్కగా ఉంది. ఇదేదో నేను అనేటువంటిది అది చంద్రబాబు టైంలో కావచ్చు, మేము ఆరోపణలు చేసి ఉండొచ్చును కదా. చంద్రబాబు టైంలో మేము అలా దేవుణ్ణి చంద్రబాబుకు పతనం చేయడానికి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలి. కానీ చంద్రబాబుకు అది మామూలు. టీటీడీ ఇప్పుడు దాకా దీని మీద అధికారంగా స్పందించలేదు. కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇది టెస్టింగ్ రిపోర్ట్ అంటే ఒక రిపోర్ట్ విడుదల చేస్తున్నారు. వాళ్ళని అడగాల్సినటువంటి నన్ను అడిగితే నేనేం చేయాలి? మరి దీన్ని ఎట్లా చూడాలంటే ఇప్పుడు అధికారంగా చంద్రబాబు టీటీడీ మీద మీరేమైనా టీటీడీ అధికారంగా ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. టీటీడీ అధికారిక ప్రకటన చేయడానికి నాకు టీటీడీకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. నేను టీటీడీలో భాగస్వామిని కాదు. ఇవ్వవలసినటువంటి వ్యక్తులు ఆ ఈఓ, ఆ జేఏఓలు, వాళ్ళు కూడా చంద్రబాబుకు అనుసరించే పోయేవాళ్లే తప్ప మరొక రకంగా ఉండరు. చంద్రబాబు నాయుడు మళ్ళీ చెప్తున్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమని ఇప్పుడు మీరు చెప్పినటువంటి సోషల్ మీడియాలో సృష్టించేటువంటి ఆ కథనాలన్నింటినీ కూడా రేపటి నుంచి మరింత ఎక్కువగా పెంచి అది నిజమని చెప్పించగలిగే అంత సామర్థ్యుడు చంద్రబాబు నాయుడు. మీరు ఏం చెప్తారు దీని మీద? మీకు డిఫెన్స్గా మీరు ఏదైనా ఎంక్వైరీ వాళ్ళు వేసినా కానీ సిద్ధంగానే ఉన్నారా? వాళ్ళు ఏ ఎంక్వైరీ వేసినా కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని దానికి ఫైట్ చేస్తాం, అది వేరే విషయం. ఇక్కడ నేను ఫైట్ చేయటమా, మా సుబ్బారెడ్డి ఫైట్ చేయటమా, జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేయటమా కాదు ముఖ్యం. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. 140 కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు గారి మాట వలన వాళ్ళ మనసులకు గాయమైంది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయ ప్రతిష్ట మంట కలిసింది. దీని మీద మాట్లాడడం అవసరం. ఇప్పుడు మేమేం ఫైట్ చేస్తామా, లోపలికి పోతామా, ఇవి కాదు ముఖ్యం. చేసిన ఆరోపణలు నిరూపించాలని ఏమైనా మీ నుంచి ఏమైనా డిమాండ్ చేస్తారా? వ్యాఖ్యలు మాత్రమే చేయకుండా నేను నిరూపించమనేటువంటి మాట కూడా కాదు. ఆలయ పవిత్రత ఇది అన్నింటికంటే ముఖ్యం.
ఇక్కడ వ్యక్తులు కానే కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ విశిష్టత, ఆచారత ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాలుగా లక్షల కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్నే ఒక రాజకీయ నాయకుడు తన స్వార్థం ప్రయోజనాల కోసమని వాడుకోవటం అన్నది అత్యంత దిగజారుడు లక్షణమని గుర్తించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అది కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. గత టీటీడీ హయాంలో కూడా అంత పారదర్శకంగానే పగడ్బందీగా అనేక వ్యవస్థలు ఉంటాయని చెప్తున్నారు. అన్ని రకాల టెస్టులు కానీ కమిటీ కానీ ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాతనే లడ్డూలకు సంబంధించి తయారీ జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ బ్రాహ్మణులు అక్కడ దగ్గరుండి వాళ్ళను కూడా అవమానించిన విధంగానే ప్రస్తుతం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పూర్తిగా రాజకీయ కోణంతో నిరాధారంగా చేసిన వ్యాఖ్యలుగానే కొట్టిపారేస్తున్నారు. ఇది ప్రస్తుతం లడ్డు వివాదం పైన ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ భూమన్న కరుణాకర్ రెడ్డి గారు ఇస్తున్న వివరణ. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.